నమస్కారం సిటీ న్యూస్ తెలుగుకి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. నిరుద్యోగులకి శుభవార్త. ఏప్రిల్ మొదటి వారంలో మెగా డిఎస్సీ నోటిఫికేషన్. కలెక్టర్ల సదస్సులో సీఎం చంద్రబాబు ప్రకటన. కూటమి ప్రభుత్వంలో పంటలకు గిట్టుబాటు ధర లేక అల్లాడుతున్న రైతులు. ఎంపీల బెదిరింపులకి భయపడేది లేదు. వైసీపీ నేతలు పేర్ని నాని, అప్పిరెడ్డి వ్యాఖ్యలు. అమరావతి రాజధానిలో మంత్రి నారాయణ పర్యటన. నిర్మాణంలో ఉన్న భవనాలు పరిశీలన. 90% టెండర్లు పూర్తయ్యాయని వెల్లడి. నగరపాలక సంస్థల అత్యవసర కౌన్సిల్ సమావేశం. మేయర్ కావటి రాజీనామా ఆమోదం. వాకౌట్ చేసిన వైసీపీ సభ్యులు. నగరంలో ఎమ్మెల్యే గల్లామాధవి విస్తృత పర్యటన. స్థానిక సమస్యలపై ఆరా. అధికారుల నిర్లక్ష్యంపై ఆగ్రహం. నిరుద్యోగులకి రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త చెప్పింది. ఏప్రిల్ మొదటి వారంలో మెగా డిఎస్సీ నోటిఫికేషన్ ఇవ్వనున్నట్లు సీఎం చంద్రబాబు ప్రకటించారు. పాఠశాలల ప్రారంభం నాటికి పోస్టింగ్లు ఇవ్వాలని ఆదేశించారు. జిల్లా కలెక్టర్లతో నిర్వహించిన సమావేశంలో ముఖ్యమంత్రి మాట్లాడారు. గత 5 ఏళ్లలో ఒక వ్యక్తి రాష్ట్రాన్ని విధ్వంసం చేశారు. వైసీపీ ప్రభుత్వ పాలనను ప్రజలు ఆమోదించలేదు. గత పాలనతో విసిగి మాకు విస్తృత మద్దతు ఇచ్చారు. రాష్ట్రాన్ని పునర్నిర్మించే ప్రక్రియ చేపట్టాం. సంక్షేమం, అభివృద్ది, సుపరిపాలన ప్రజలకు అందాలి. వచ్చే నెల మొదటి వారంలో మెగా డిఎస్సీ నోటిఫికేషన్ ఇస్తాం. జూన్లో పాఠశాలలు తెరిచేలోపు నియామకాలు పూర్తి కావాలని చంద్రబాబు తెలిపారు. వచ్చిన మొదటి సంతకం 16,347 ఉద్యోగాలు డిఎస్సి ద్వారా ఇస్తా ఉన్నాం. మెగా డిఎస్సి పెడతా ఉన్నాం. ఈ ఫస్ట్ వీక్ లో మెగా డిఎస్సి నోటిఫికేషన్ ఇష్యూ చేస్తారు. ఏబిసిడి కేటగరైజేషన్ కూడా హామీ ఇచ్చాం, ఎన్నికల్లో చెప్పాం. అది కూడా రిపోర్ట్ వచ్చింది, కేంద్రానికి పంపించాం. ఎస్సీ ఫైనాన్స్ కమిషన్ పంపించాం. ఆ రిపోర్ట్ వస్తానే అది కూడా యాక్ట్ చేసి ముందుకెళ్తాం. ఇక్కడ మీరు చేయాల్సిన పని ఈ ఉద్యోగాలన్నీ కూడా ఇచ్చిన తర్వాత డిఎస్సి, మెగా డిఎస్సి పర్ఫెక్ట్ గా కండక్ట్ చేయాలి. ఎక్కడ కూడా ఇప్పుడు కూడా నాకు బాగా జ్ఞాపకం, తెలుగుదేశం పార్టీ దగ్గర 1,50,000 ఒకేసారి ఇప్పుడు ఇచ్చిన ఉద్యోగాల్లో మెజారిటీ తెలుగుదేశం అధికారం ఉన్నప్పుడు ఇచ్చాం. చాలా ట్రాన్స్పరెంట్ గా ఇచ్చాం. 80% ఇచ్చాం. ప్రజలు కూడా ఇప్పుడు కూడా గుర్తుపెట్టుకుంటున్నారు, మీ వల్ల మాకు ఉద్యోగం వచ్చింది. ఎక్కడ ఒక్క రూపాయి గాని ఒక చిన్న అవకతవక లేకుండా చేశారని చెప్పి ఇప్పుడు కూడా రిమైండ్ చేసే పరిస్థితి వచ్చారు. ఇక్కడ 0 టాలరెన్స్. ఐఎమ్ టెలింగ్ ఆల్ ఆఫ్ యూ. ఏప్రిల్ నుంచి స్టాప్ చేసి జూన్ స్కూల్స్ ఓపెన్ చేసే రోజుకి, రీఓపెన్ చేసే రోజున వీళ్ళందరూ పొజిషన్ కావాలి, ట్రైనింగ్ అయిపోవాలి, పొజిషన్ కావాల్సిన అవసరం ఉంది. అమరావతి రాజధానిలో మంత్రి నారాయణ పర్యటించారు. ఇప్పటికే పలు పనులకి టెండర్లు ప్రక్రియ పూర్తి కాగా నిర్మాణంలో ఉన్న కార్యదర్శులు, ప్రధాన కార్యదర్శుల బంగ్లాలను, సిఆర్డీఏ ప్రాజెక్టు కార్యాలయాన్ని మంత్రి పరిశీలించారు. అనంతరం మంత్రి నారాయణ మీడియాతో మాట్లాడారు. ఏ రాష్ట్రానికైనా రాజధాని అవసరం. ప్రస్తుతం రాజధాని లేని రాష్ట్రం ఏపీ మాత్రమే. 43,000 కోట్లకు గతంలో మేము టెండర్లు పిలిచాం. అధికారులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీ, ఆల్ ఇండియా సర్వీస్ భవనాలు దాదాపు పూర్తి అయ్యాయి. కానీ గత ప్రభుత్వం ఇదేమీ పట్టించుకోలేదు. కూటమి ప్రభుత్వం వచ్చాక కూడా అనేక ఇబ్బందులు వచ్చాయి. ఐఐటీ మద్రాస్ నుంచి నిపుణుల బృందాన్ని పిలిచి బిల్డింగ్ నాణ్యత పరిశీలించి కాంట్రాక్టర్లతో చర్చించి కొన్ని సమస్యలు పరిష్కరించాం. 90% పనుల టెండర్లు కంప్లీట్ అయ్యాయని ఆయన తెలిపారు. ఏదేమైనా అమరావతి క్యాపిటల్ సిటీ ఒక్క పైసా కూడా భారం ప్రజల మీద పెట్టడం మరొకసారి చెప్తున్నాం. లోన్స్ తీసుకున్నాం, దీంతో స్టార్ట్ చేస్తాం. ల్యాండ్ వాల్యూ పెరిగిన తర్వాత ల్యాండ్ అమ్మేసి ఈ యొక్క అప్పు తీర్చేయడం జరుగుతుంది. ప్రతిపక్ష ఎవరైతే నాయకులు ఉన్నారో మాట్లాడుతున్నారో వాళ్ళందరికీ మళ్ళీ ఒకసారి చెప్తున్నా, ఒక్క పైసా రాష్ట్ర ప్రజలు కట్టే ట్యాక్సుల ద్వారా మేము ఖర్చు పెట్టాము. ప్రజల సౌకర్యం కోసం, పరిపాలనా సౌకర్యం కోసం, ప్రజలు ఇబ్బంది పడకూడదని ఈ కట్టే టవర్స్ ఏదైతే ఉండో 5 టవర్స్ కడుతున్నాం. మినిస్టర్ అక్కడే ఉంటారు, మినిస్టర్ యొక్క సెక్రటరీ, ప్రిన్సిపల్ సెక్రటరీ అక్కడే ఉంటారు, సెక్రటరీలు అక్కడే ఉంటారు, కమిషనర్లు అక్కడే ఉంటారు, డైరెక్టర్లు అక్కడే ఉంటారు, వాళ్ళ స్టాఫ్ అంతా అక్కడే ఉంటారు. ఎవరైనా ప్రజలు పని మీదకి వస్తే ఆ 2 ఫ్లోర్లో 3 ఫ్లోర్లో చూసుకుంటే మొత్తం పని అయిపోద్ది. అలా ఒక
మా ముఖ్యమంత్రి గారికి ఉన్న అపార అనుభవంతో ఒక సిస్టమేటిక్ గా దీన్ని డెవలప్ చేస్తాం. టీడీపీ ఎంపీ లావు శ్రీకృష్ణదేవరాయలు బెదిరింపులకి ఎవరు భయపడరని మాజీ మంత్రి పేర్ని నాని స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చారు. చంద్రబాబు మెప్పు కోసం ఎంపీ లావు లోక్సభలో విషం చిమ్ముతున్నారని ఆరోపించారు. ఈ మేరకు మంగళవారం తాడేపల్లిలోని వైఎస్ఆర్సీపీ కేంద్ర కార్యాలయంలో పేర్ని నాని మీడియాతో మాట్లాడారు. టీడీపీ ఎంపీ లావు శ్రీకృష్ణదేవరాయలు బెదిరింపులకి ఎవరు భయపడరు. పార్లమెంట్ ని అడ్డుపెట్టుకుని కక్ష సాధింపు రాజకీయాలు చేయడం మానుకోవాలి. 2024లో కూటమి ప్రభుత్వం అధికారంలోకి రాగానే భారీగా లిక్కర్ స్కామ్ జరిగింది. టీడీపీ ఎమ్మెల్యేలు లిక్కర్ షాపులను చెరపట్టారు. ప్రతి చోట బెదిరించి కమిషన్లు లంచాలు తీసుకుంటున్నారు. ఎంపీ శ్రీకృష్ణదేవరాయలు వీటిపై పార్లమెంట్ లో మాట్లాడాలని ఆయన హితో పలికారు. నిన్న పార్లమెంట్ లోక్సభలో మాట్లాడుతూ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో లిక్కర్ స్కామ్ జరిగిందని, దాంట్లో ఎవరెవరో పేర్లు ఉటంకిస్తూ వాళ్ళ ద్వారా వేల కోట్ల రూపాయలు దేశాలు దాటి వెళ్ళిపోయినాయి అని చెప్పని, అంటే వీటన్నిటికీ విషం చిమ్ముతూ చంద్రబాబు నాయుడు గారి గూట్లో చేరినటువంటి ఫ్లెమింగో పక్షి లాంటి ఈ పెద్ద మనిషి గారు గూడు మారాడు. కొత్త గూడులో చేరి చంద్రబాబు చెప్పినట్టుగా చిలక పలుకులు పలుకుతున్నారు లోక్సభలో. వాస్తవాలు మాట్లాడితే ఎవరికి ఇబ్బంది ఉండదు, కానీ చంద్రబాబు నాయుడు మెప్పు కోసం ఈ రకమైనటువంటి విషం చిమ్మే కార్యక్రమం, జగన్మోహన్ రెడ్డి గారిని ఏదో రకంగా రాజకీయంగా నిందలు వేద్దామని చెప్పని, తద్వారా ప్రజలలో జగన్మోహన్ రెడ్డి గారి యొక్క నాయకత్వాన్ని తగ్గిద్దామనేటువంటి తప్పుడు కుట్రలో భాగమే ఈ లావు శ్రీకృష్ణ గారి చిలక పలుకులు అనేది ఇవాళ మనందరికీ అర్థమవుతున్నాయి. ఆయన ఏ గూడు నుంచి ఏ గూడుకి మారినా ఏదో ఒకటి ఇవాళ ఒక 21 మంది లోక్సభ సభ్యులకి నాయకత్వం వహించేటువంటి లావు శ్రీకృష్ణ గారు తనకున్నటువంటి అధికారాన్ని లేదా భగవంతుడు పల్నాడు ప్రజలు ఇచ్చినటువంటి ఆ గొప్ప అవకాశాన్ని ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో విశాఖ ఉక్కు ఫ్యాక్టరీని ఏ పంటకు గిట్టుబాటు ధర లేక రైతులు అల్లాడిపోతున్నారని కూటమి ప్రభుత్వంపై వైఎస్ఆర్సీపీ ఎమ్మెల్సీ లిల్లా అప్పిరెడ్డి మండిపడ్డారు. వైఎస్ జగన్ గుంటూరు యార్డుకు వెళ్లేదాకా చంద్రబాబు ప్రభుత్వం మిర్చి రైతుల గురించి పట్టించుకోలేదని, ఆ తర్వాత హడావుడిగా 11,781 రూపాయలకు కొనుగోలు చేస్తామని ఆనాడు ప్రభుత్వం హామీ ఇచ్చిందని, కానీ నేటి వరకు 1 కిలో మిర్చి కూడా కొనలేదని అప్పిరెడ్డి పేర్కొన్నారు. మిర్చి రైతులు ఇవాళ కూడా గుంటూరులో ధర్నాలు చేశారు. రైతు కంట కన్నీరు వస్తే ఆ రాష్ట్రం సర్వనాశనం అవుతుంది. ఈ ప్రభుత్వం రైతులను ఎందుకు పట్టించుకోవటం లేదు? వైఎస్ జగన్ 3,000 కోట్లతో ధరల స్థిరీకరణ నిధిని ఏర్పాటు చేశారు. ఈ ప్రభుత్వం రైతుల కోసం ఏం చేసింది? మిర్చి రైతులంతా ఆందోళనలో ఉన్నారు. ఏ పంటకు గిట్టుబాటు ధర లేక రైతులంతా ఆవేదన వ్యక్తం చేస్తున్నారని లిల్లాపిరెడ్డి తెలిపారు. తర్వాత హడావుడిగా మేము కేంద్ర ప్రభుత్వంతో మాట్లాడుతూ ఉన్నాం, కేంద్ర ప్రభుత్వాన్ని రాష్ట్రానికి తీసుకురాబోతా ఉన్నాం, మిర్చి పండించినటువంటి రైతులకి అండగా నిలబడబోతా ఉన్నాం, కనీస మద్దతు ధరని ప్రకటించబోతున్నామనే భావంతో ఆ రోజున హడావుడిగా 11,781 రూపాయకి, ఇంతకుముందు కూడా చెప్పేది బాటా కంపెనీలో రేట్లు ఉంటాయి, ఆ రేట్లు చూసుంటాం. తర్వాత ఈ రేటు చూసాం ఈ ప్రభుత్వం దగ్గర 11,781 రూపాయకి మేము కొనుగోలు చేయబోతున్నామని చెప్పి 60 రోజులు దాడుతూ ఉంది. ఎక్కడ కొనుగోలు చేశారని అడుగుతా ఉన్నా. కనీసం ఎక్కడైనా ఒక మిర్చి టిక్కీని మీరు కొనుగోలు చేసినటువంటి పరిస్థితులు ఉన్నాయా? ప్రభుత్వానికి సంబంధించి ఏ ఒక్క జీవోనైనా విడుదల చేశారా? లేకపోతే ఈ కొనుగోలుకు సంబంధించి విధి విధానాల్ని కనీసం రూపకల్పన చేసినటువంటి పరిస్థితులైనా ఉన్నాయంటే ఎక్కడా కూడా ఆ విధమైనటువంటి ప్రభుత్వ చర్యలు కానీ కార్యక్రమాలు కానీ ఎక్కడా కూడా లేనటువంటి పరిస్థితులు ఉన్నాయి.
కానీ ఇల్లో మీడియాలో కొన్ని పత్రికల్లో వస్తూ ఉంది, కేంద్రం వస్తూ ఉంది, రాష్ట్రం పోతా ఉంది, ఇక రైతులకి కొనుగోలే, రైతుల ఖాతాలో డబ్బులు జమ అవటమే తరువాయి అనే రీతిలో పత్రికల్లో పుంఖాలుగా వార్తలు రాసినటువంటి పరిస్థితులు కూడా మనం చూస్తూ ఉన్నాం. ఇవాళ గుంటూరులో చూసాం, రైతులందరూ కూడా స్వచ్ఛందంగా రోడ్లపైకి వచ్చి మేము పండించినటువంటి పంట గిట్టుబాటు ధర లేదు, కనీసం మద్దతు ధర కూడా లేనటువంటి పరిస్థితులు ఉన్నాయి. 6,000కి 7,000కి ఎక్కడో 1-2 మంచి ధర వస్తే మిగతా అన్ని చోట్ల కూడా అన్ని రకాలకు సంబంధించి కూడా కనీసం మద్దతు ధర లేదు. 7,000 కూడా కొనుగోలు చేసే పరిస్థితుల్లో లేనటువంటి పరిస్థితులు ఉత్పన్నమని రోడ్డుపైకి వచ్చి ఇవాళ ఉద్యమించినటువంటి పరిస్థితులు కూడా చూస్తూ ఉన్నాం. మేము ఈ సందర్భంగా ప్రభుత్వాన్ని కూడా కోరుతా ఉన్నాం, రైతు కంట కన్నీరు ఒలిగితే ఆ రాష్ట్రం సర్వనాశనం అయిపోతుంది అనేది చరిత్ర చెబుతున్నటువంటి పాఠం. ఇవాళ రైతుల కళ్ళల్లో కన్నీళ్లు తిరుగుతూ ఉన్నాయి, రైతులు బాధపడతా ఉన్నారు. అసలు రైతులు తమ భవిష్యత్తు ఏందనే ఆందోళనలో ఉన్నటువంటి పరిస్థితుల్లో ఇవాళ ప్రభుత్వం ఎందుకు ముందుకు రావట్లేదని అడుగుతా ఉన్నా. వ్యవసాయం దండగా మీరు భావిస్తూ ఉన్నారా? గతంలో మీరు మాట్లాడినటువంటి మాటల్ని ఇవాళ ఈ సందర్భంగా గుర్తు తెచ్చుకోవాల్సినటువంటి పరిస్థితులు ఉన్నాయి. మీకు రైతుల పట్ల ఎందుకు చిత్తశుద్ధి లేదని అడుగుతా ఉన్నా. వైఎస్ఆర్ గవర్నమెంట్లో జగన్మోహన్ రెడ్డి గారు 3,000 కోట్ల రూపాయలతో స్థిరీకరణ నిధి ఏర్పాటు చేస్తే మీరు ఇవాళ 300 కోట్ల రూపాయలతో అన్ని పంటల కొనుగోలుకు సంబంధించి బడ్జెట్లో ఇన్ఛార్జి మేయర్ షేక్ సజ్జల అధ్యక్షతన గుంటూరు నగరపాలక సంస్థ అత్యవసర కౌన్సిల్ సమావేశం నిర్వహించారు. మేయర్ పదవికి కావటి మనోహర్ నాయుడు రాజీనామా చేసిన నేపథ్యంలో ఈ సమావేశం ఏర్పాటు చేశారు. మేయర్ రాజీనామాపై వారి అభిప్రాయాలను తెలపాలని ఇన్ఛార్జి మేయర్ సభకు సూచించారు. సభ్యులు అడిగిన ప్రశ్నలకు కమిషనర్ పులి శ్రీనివాసులు సమాధానమిచ్చారు. ఇందులో భాగంగా కౌన్సిల్ సమావేశంలో వైసీపీ కార్పొరేటర్లు తమ వాదనలు వినిపించారు. కాబట్టి మేయర్ పదవికి రాజీనామా చేస్తూ కలెక్టర్కి లేఖ రాయడం ఆమోదయోగ్యం కాదని డిప్యూటీ మేయర్ డైమండ్ బాబు సభలో ప్రస్తావించారు. మేయర్ రాజీనామా కేవలం సభలో మాత్రమే చేయాలని, లేదంటే కౌన్సిల్ సెక్రటరీ రాజీనామా లేఖలు ఇవ్వాలని చెప్పారు. ఈ నేపథ్యంలో సభ నుంచి వైసీపీ సభ్యులు వాకౌట్ చేశారు. వైసీపీ సభ్యులు సభ నుంచి వెళ్లిపోయిన అనంతరం కాబట్టి రాజీనామాపై కౌన్సిల్ సమావేశం చర్చించింది. కాబట్టి మనోహర్ నాయుడు రాజీనామా ఆమోదం కోసం సరిపడా సభ్యులు ఉన్నందువలన ఆమోదం తెలపాల్సిందిగా ఇన్ఛార్జి మేయర్ సజ్జల ప్రకటించారు. దీనికి మెజారిటీ సభ్యులు ఆమోదం తెలిపారు. ఈ సందర్భంగా గుంటూరు తూర్పు పశ్చిమ ఎమ్మెల్యేలు గల్లా మాధవి, మహమ్మద్ నజీర్ కూడా మేయర్ కాబట్టి మనోహర్ నాయుడు రాజీనామాకి ఆమోదం తెలుపుతున్నట్లు వెల్లడించారు. ఇన్ఛార్జి మేయర్ సజ్జల మాట్లాడుతూ మనోహర్ చేసిన రాజీనామాకి ఆమోదం తెలుపుతున్నట్లు ప్రకటించారు. అనంతరం సమావేశాన్ని నిరవధిక వాయిదా వేశారు. మేయర్ గారు ఇచ్చింది రిజిగ్నేషన్ కలెక్టర్ గారికి, కలెక్టర్ గారి దగ్గర నుంచి ఎలా వచ్చింది, కుదిరితే కలెక్టర్ గారు ఏం రాశారు దాని మీద, కలెక్టర్ గారు రాసిన దాన్ని బట్టి కమిషనర్ గారు ఎలా రియాక్ట్ అయ్యారు, దాన్ని మనం గవర్నమెంట్ కి ఎలా పంపించాము, అందులో కొంచెం డీటెయిల్ గా చెప్పండి గౌరవ సభ్యులకి. కలెక్టర్ గారికి రిజిగ్నేషన్ అందించారు మేయర్ గారు, కలెక్టర్ గారు దాని మీద ఏం రాశారు అంటే యాక్సెప్ట్ చేయమన్నారా, లేకపోతే మీకు డైరెక్షన్ ఇచ్చారా, లేకపోతే ఏదైనా విషయాలు కూడా ఒకసారి మొత్తం చెప్తాను ద్వారా కమ్యూనికేట్ చేయడం జరిగింది. బిఫోర్ దట్ ఆయన ప్రెస్ మీట్ పెట్టి కొన్ని కారణాలు చూపిస్తూ ఈ నా పదవికి రాజీనామా చేస్తున్నానని ఎలక్ట్రానిక్ అండ్ ప్రింటింగ్ మీడియా వారి సమక్షంలో వారు తయారు చేసి కలెక్టర్ గారికి సబ్మిట్ చేస్తున్నటువంటి కమిషనర్ పంపిస్తున్నటువంటి లెటర్ కూడా వారు డిస్ప్లే చేయడం జరిగింది, చూపించడం జరిగింది. కలెక్టర్ గారి నుంచి వచ్చినటువంటి కలెక్టర్ గారికి సమర్పించిన లెటరు కలెక్టర్ గారు 15/3/2025 కమిషనర్ గారికి నెసరీ యాక్షన్ పంపించడం. నెసరీ యాక్షన్ యాజ్ పర్ రూల్స్ నాకు అదే కమిషనర్ గారికి పంపించడం జరిగింది. అలాంగ్ విత్ రిజిగ్నేషన్ లెటర్ సబ్మిటెడ్ బై ద మేయర్. ఆ విషయాన్ని చర్చించి తన చర్య తీసుకోవాల్సిందిగా కోరుతూ షేక్ సజ్జల డిప్యూటీ మేయర్ until regular mayor executes the office of mayor. ఓకే, ఇది డైరెక్షన్స్ ఇచ్చింది. ఈ డైరెక్షన్స్ ప్రకారం మనము కొత్తగా మేయర్ 21st చార్జ్ అజ్యూమ్ చేసుకున్నాం. కలెక్టర్ గారికి ఇచ్చారు, ఆయనకి మెయిల్ పెట్టారు, ఆయనతో పాటు నాకు కూడా మెయిల్ పెట్టారని చెప్పారు. ఇప్పుడు మీకు కూడా పెట్టినటువంటి మెయిల్ సంబంధించిన సారాంశాన్ని ఇక్కడ మీరు పెట్టినటువంటి ఎజెండాలు అక్కడ కూడా పొందుపరచలేదు. సందిగ్ధంగా ఉంది అంత ఉందా లేదనే దాంట్లో ఇక్కడ మనకి సపరేట్ గా కలెక్టర్ గారు రాసినటువంటి లెటర్ ని మీరు తీసుకొచ్చేసి కౌన్సిల్ లో పెట్టారు. ఇక్కడ కౌన్సిల్ మున్సిపల్ యాక్ట్ ఏం చెప్తా ఉందంటే
ఎవరైనా మేయర్ కనుక రిజిగ్నేషన్ చేయాలి అని అనుకుంటే మేయర్ కౌన్సిల్ రిజిగ్నేషన్ చేసేదానికి 2 పద్ధతులు ఉన్నాయి. మేయర్ డైరెక్ట్ గా కౌన్సిల్ మీటింగ్ కండక్ట్ చేసేసి అతను ఏ కారణాలతో రిజిగ్నేషన్ చేస్తాడు, రిజైన్ చేస్తాడు అనే విషయాన్ని కూడా సభలో చెప్పవచ్చు. చెప్పి సభాముఖంగా రిజైన్ చేసే చూపబోతుంది. రెండో పద్ధతి ఏంటి? తీసుకోవాలి. ఇక్కడ కార్పొరేషన్ సంబంధించి మున్సిపల్ యాక్ట్ ఒకటి ఉంది. ఆ యాక్ట్ లో కొన్ని రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఉన్నాయి. యాజ్ పర్ 92(1) మీరు చెప్పిన దాని ప్రకారం కూడా మీరు ఫాలో అవ్వలేదు అనేది మా ఒపీనియన్. కాబట్టి దీనిపైన లీగల్ ఒపీనియన్ తీసుకొని లీగల్ ఒపీనియన్ వచ్చిన తర్వాత గౌరవ సభలు మళ్ళా జరపాలని చెప్పి మేము కోరుకుంటా ఉన్నాము. దీనికి సంబంధించి మా సభ్యుల యొక్క గౌరవాన్ని కాపాడే విధంగా కూడా మీరు చూడాలని చెప్పి కోరుకుంటూ దీనికి సంబంధించి మేము వాకౌట్ చేస్తాం. ఒక కొత్త రాజ్యాంగాన్ని నగరపాలక సంస్థ కమిషనర్ గా రాస్తా ఉన్నారు. అంటే ఏ పార్టీ అధికారంలో ఉంటే ఆ పార్టీకి అనుకూలంగా మాట్లాడి తొత్తులుగా మాట్లాడేటువంటి వాతావరణం గతంలో మేము ఎప్పుడు కూడా వైఎస్ఆర్ ప్రభుత్వంలో ఎప్పుడు చూడలేదు. ఏదైతే రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఉన్నాయో, ఏవైతే నియమ నిబంధనలు ఉన్నాయో వాటిని అక్షరాల తూచా తప్పకుండా పాటించినటువంటి చరిత్ర వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గతంలో చేశారు. ఇవాళ చూస్తామంటే 9 నెలల కాల వ్యవధిలో రాష్ట్రం మొత్తం కూడా చూస్తామంటే తెలుగుదేశం పార్టీ కూటమి ప్రభుత్వం ఎక్కడ అధికారంలో ఉన్నటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మేయర్లు, డిప్యూటీ మేయర్లు, అలానే మున్సిపల్ చైర్మన్లు, వైస్ చైర్మన్లు, ఎంపీపీలు ఎక్కడెక్కడైతే ఉన్నారో ఈ 9 నెలల నుంచి సంపూర్ణంగా ప్రజాస్వామ్యాన్ని పూర్తిగా అపహాస్యం చేస్తూ, కూనీ చేస్తూ, ప్రలోభాలకి భయభ్రాంతులకు గురి చేస్తూ వాళ్ళు తెలుగుదేశం పార్టీ కండవాలు కప్పుకుంటే, తెలుగుదేశం పార్టీ జెండా పట్టుకుంటే మీరు ఈ పదవిలో ఉంటారు లేకపోతే లేదని చెప్పి రకరకాల ప్రలోభాలకు గురి చేస్తున్నటువంటి పరిస్థితుల్లో అదేవిధంగా గుంటూరు నగరపాలక సంస్థకు సంబంధించినటువంటి కార్పొరేషన్ లో కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున గెలిచినటువంటి 46 మంది సభ్యులు ఉంటే 46 మంది గుంటూరు పశ్చిమ నియోజకవర్గంలో స్థానిక ఎమ్మెల్యే గల్లా మాధవి విస్తృతంగా పర్యటించారు. మీతోనే నేను, మీ వెంట నేను కార్యక్రమంలో భాగంగా 36వ డివిజన్ భాగ్యనగర్, సాయినగర్ లో ఎమ్మెల్యే మాధవి పర్యటించారు. ప్రజల నుంచి సమస్యల్ని అడిగి తెలుసుకున్నారు. ప్రధానంగా ఆయా కాలనీలో ప్రజలు రోడ్లు, డ్రైనేజీ, వీధి దీపాలు, కుక్కల బెడదతో పాటు అలాగనే గంజాయి బ్యాచ్ నుంచి తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నట్లు ప్రజలు ఎమ్మెల్యే దృష్టికి తీసుకుని వచ్చారు. సచివాలయం సిబ్బంది కనీసం విధులకి హాజరు కావటం లేదని, కనీసం కాలువలు కూడా తీయించడం లేదని ఫిర్యాదు చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాధవి మీడియాతో మాట్లాడారు. తన దృష్టికి వచ్చిన ప్రజా సమస్యలన్నింటినీ సత్వరమే పరిష్కరిస్తామని ఎమ్మెల్యే హామీ ఇచ్చారు. కలపటం అయితే 2 జాయింట్ కలిపారు, కరెక్ట్ గా వదలటం అనేది వాళ్ళకి మరి ఎట్లా నుంచి వాటర్ రావు. వాళ్ళు తిరగకుండా వాళ్ళు ఆపేశారు. మొత్తం ఇది కూడా డంపింగ్ యార్డ్ ఈ రోజు 36వ డివిజన్ ఫీల్డ్ విజిట్ పెట్టుకోవడం జరిగింది. భాగ్యనగర్ అదే విధంగా సాయినగర్ ఈ రోజు కంప్లీట్ గా విస్తృతంగా పర్యటించడం జరిగింది. అయితే ఎన్నో సమస్యలతో ఇంకా ఈ 36వ డివిజన్ సతమతం అవుతా ఉంది. బాగా లో ఎండ్ పాయింట్స్ ఇవన్నీ కూడా వాటర్ పరిస్థితి చాలా అధ్వానంగా ఉంది. డ్రైన్స్, రోడ్స్, అదే విధంగా ఇక్కడ స్థానికంగా కుక్కల సమస్య ఉంది, గంజాయి బ్యాచ్ కనపడతా ఉంది, మరి స్ట్రీట్ లైటింగ్ కూడా చాలా తక్కువగా ఉన్న పరిస్థితి కనపడుతుంది. ఇవన్నీ కూడా
కూడా ఇప్పటిదాకా సిబ్బంది మారడం కానివ్వండి, లేదంటే సచివాలయ సిబ్బంది యొక్క పనితీరు బాగోకుండా ఉండడం కానివ్వండి, ఇక్కడ సమస్యలు ఇలాగే తిష్ట వేసుకొని ఉండడం గమనించాము. అయితే ఒక 9 months బ్యాక్ ఇక్కడ పెన్షన్స్ పంచడానికి వచ్చినప్పుడు ఏ పరిస్థితి అయితే ఉన్నాయో ఇంకా అదే పరిస్థితిలో ఉండడం నిజంగా చాలా బాధాకరము. ఎందుకంటే సిబ్బంది ఎంత బాధ్యతారహితంగా ప్రవర్తిస్తున్నారు, పనిచేస్తున్నారు అన్నదానికి తార్కాణంగా ఈరోజు ఈ భాగ్యనగర్ అదేవిధంగా సాయినగర్ మిగిలిపోయాయి. అందుకని వీటి మీద దృష్టి పెట్టి ఇప్పటికే మంచిగా వర్క్ చేసే వాళ్ళని ఏఈని ఇన్స్పెక్టర్ని తీసుకోవడం జరిగింది. వాళ్ళు వచ్చి చాలా షార్ట్ టైం అవడం వల్ల కాస్త వీటి మీద దృష్టి పెట్టలేని పరిస్థితి అని చెప్తున్నారు. అయితే రానున్న రోజుల్లో ఒక 1-2 నెలల్లోనే వీటి రూపురేఖలు మార్చే ప్రయత్నం చేస్తా ఉన్నాము. ఇక్కడ సాయినగర్ వాస్తవ్యులందరూ కూడా ఇక్కడ ఒక వాకింగ్ ట్రాక్ నడుపుతూ ఉన్నారు. 1 ఎకరం స్థలంలో వాళ్ళకి వాకింగ్ ట్రాక్ ఏర్పాటు చేస్తే బాగుంటుందని అడిగారు. దాని మీద కూడా డిఈ గారిని కోరడం జరిగింది. ఎస్టిమేషన్స్ వేయించి ఒక 50 లక్షలకి ఎస్టిమేషన్ వేయించి ఇప్పుడు దాన్ని రెడీ చేద్దాము అని మనం కౌన్సిల్లో పాస్ చేసుకొని అది కూడా ప్రయత్నిస్తాను అని చెప్పి ఇక్కడ స్థానికంగా చెప్పడం జరిగింది. ఏదేమైనా టేల్ ఎండ్ ఏరియాస్ అవ్వడం వల్ల వాటర్ సమస్య అనేది చాలా తీవ్రంగా ఉంది. దీని మీద దృష్టి పెట్టి చాలా ఫాస్ట్గా రెక్టిఫై చేసే ప్రయత్నం చేస్తాము. అండ్ ఇక్కడున్న ఈ 36వ డివిజన్లో ఉన్న ఈ ఇంటీరియర్ ఏరియాస్ అన్నీ కూడా చాలా ఫాస్ట్గా డెవలప్మెంటెడ్ ప్రాసెస్లోకి తీసుకొస్తాము అని చెప్పి నేను హామీ ఇస్తున్నాను. ఎందుకంటే గుంటూరు పశ్చిమ నియోజకవర్గంలో దాదాపుగా అన్ని స్లమ్స్ మీద దృష్టి పెట్టి ఈరోజు ప్రతి ఒక్క చోట రోడ్లు డ్రైన్లతో ముందుకెళ్తూ ఉన్నాము. అదే క్రమంలో ఈ ఏరియాను కూడా ముందుకు తీసుకెళ్తాము అని చెప్పి స్థానికంగా అందరికీ చెప్పడం జరిగింది. రోడ్లు వేసే టైంలో డ్రైన్స్ లేకుండా ఫార్మేషన్ ముందుగా రోడ్లు వేస్తున్నారు, తర్వాత మళ్ళీ డ్రైన్లు అవసరం అవుతున్నాయి. చాలా ఇబ్బంది అవుతుంది. ఇది ఎక్కడైనా కొన్ని ప్లేసెస్ లో తప్ప అన్ని ప్లేసెస్ లో 2 కాంబినేషన్ తోని ఫిరంగిపురం సిఐ దాడి చేశారని శాంతిపేట కాలనీ వాసులు సోమవారం రాత్రి గుంటూరు కర్నూలు జాతీయ రహదారిపై ధర్నాకు దిగారు. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం శాంతిపేటలో పోలేరమ్మ ఆలయానికి చెందిన సుమారు 3 సెంట్ల స్థలం ఉంది. దాని విషయంలో అదే కాలనీలో నివాసం ఉంటున్న చిన్ని కృష్ణ కుటుంబీకులు పలువురు గ్రామస్తుల మధ్య వివాదం నెలకొంది. గ్రామస్తులు పోలీసులకు సమాచారం ఇవ్వగా సిఐ రవీంద్రబాబు అక్కడికి వెళ్లి ఫోన్ లో వీడియో తీస్తున్న క్రమంలో ఒక యువకుడిపై చేయి చేసుకున్నారు. సిఐ తుపాకీ బయటకు తీసి ఆ యువకుడి నుదుటిపై కొట్టగా గాయమైంది. 2 మహిళల్ని నెట్టడంతో వారికి గాయాలు అయ్యాయి. అకారణంగా తమను కొట్టిన సిఐ క్షమాపణలు చెప్పాలంటూ గుంటూరు కర్నూలు రోడ్డుపై బైఠాయించారు. డీఎస్పీ మురళీకృష్ణ సిబ్బందితో అక్కడికి చేరుకుని ఆందోళనకారులతో చర్చించారు. బిగ్ హోల్ మీరందరూ వచ్చి స్టేషన్ కి ఇది ఏం జరిగిందో చెప్తారా? చెప్తాం మేడం. మేము కూర్చొని వింటాం, మీరు చెప్తారా? చెప్తాం మేడం. వస్తారా? అయితే పదండి, అయితే వెళ్దాం. ఇంతమంది ఏం చదువుతారు? వచ్చి లెటర్ పోతాను ఇంకేం చదువుతారు? ఆయన హీరో. ఏం జరిగిందో ఎవరు తెలియకుండా వచ్చి కొట్టి పారిపోతారు. దుగ్గిరాల మండలం చింతలపూడి ప్రియదర్శిని ఇంజనీరింగ్ కళాశాల నందు మంగళవారం ఫేర్వెల్ వేడుకలు ఘనంగా నిర్వహించారు. కార్యక్రమానికి ముఖ్య అతిథిగా శాసనమండలి సభ్యులు ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ హాజరయ్యారు. కళాశాల చైర్మన్ చందు రామారావు, కార్యదర్శి చందు విజయలక్ష్మి ఆధ్వర్యంలో జరిగిన వేడుకల్లో ముందుగా జ్యోతి ప్రజ్వలన కార్యక్రమం నిర్వహించారు. తదుపరి అకాడమిక్ లో మంచి మార్కులు సాధించిన విద్యార్థులకి షీల్డ్ తో రాజేంద్ర ప్రసాద్ చేతుల మీదుగా అభినందించారు. అదేవిధంగా వచ్చిన అతిథులకి మెమంటోలు అందజేశారు. కార్యక్రమంలో కళాశాల ప్రిన్సిపల్ డాక్టర్ ఎన్ లక్ష్మీనారాయణ, డాక్టర్ టి రాఘవేంద్ర, విష్ణు, మండల తెలుగుదేశం అధ్యక్షురాలు కేశంనేని శ్రీ అనిత, కొల్లూరు మాజీ ఎంపీపీ కనకాల మధుసూదన్ రావు, అధ్యాపకేతర సిబ్బంది, విద్యార్థులు పాల్గొన్నారు.
Shravani, P. Maunika, girls come soon. T. Madhavi, Sagarika. Parents are truly blessed. Chairman sir and secretary. Gratitude. మన యొక్క రీతి, మన యొక్క ఆలోచన, మన యొక్క విధానం ఏ రకంగా ఉండాలని చెప్పి ప్రతి ఒక్కరు ఆలోచించుకోవాల్సినటువంటి శక్తి మనకిచ్చాడు భగవంతుడు. ఆ శక్తి రెండు రకాలుగా ఉపయోగపడింది. హౌ ద ఫైర్, ఆ ఫైర్ అనేది వామ్ గా చేసుకోవడానికి ఉపయోగపడుతుంది. అదర్వైజ్ ది ఫైర్ విల్ కన్జ్యూమ్ యూ ఆల్సో. శక్తి అనేది మంచికి ఉపయోగపడుతుంది. శక్తి అనేది నిన్ను నువ్వు నిర్వీర్యం అయిపోవడానికి కూడా ఉపయోగపడుతుంది అని చెప్పి సందర్భంగా మీ అందరూ కూడా గుర్తుపెట్టుకోవాలి. యు ఆర్ డిపార్టింగ్ ఫ్రమ్ ద ఎడ్యుకేషన్ బై దిస్ ఫేర్వెల్, యు ఆర్ ఎంటరింగ్ ఇన్ టు ద రియల్ లైఫ్. ఆ లైఫ్ గురించి కూడా మీరు స్టూడెంట్స్ యు హ్యావ్ టు టాక్ టు యువర్ సెల్ఫ్. అదర్వైజ్ యు ఆర్ మిస్సింగ్ ద మీటింగ్ with a great personality in the world. In yourself, in the world. ప్రపంచంలో నీతో నువ్వు మాట్లాడుకున్న రోజున నువ్వు ఒక మంచి ఫేర్వెల్ డే కాబట్టి కొంతమంది స్టూడెంట్స్ మరి సమస్యలు ఎక్కడుంటే అక్కడ నేను వస్తాను, ఏ సమస్య ఉంటే నేను దాన్ని పరిష్కరించి నేను యొక్క ఆనందం పొందుతానని ఆయన ఎదురొచ్చే సమస్యలకు ఎదురొచ్చే ఒక లీడర్ గా ఎదిగినటువంటి మా ఆలపాటి రాజేంద్ర ప్రసాద్కి మరీ ఈ సందర్భంగా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. 2-3 విషయాల్లో కోపం వచ్చిన ఆయన దగ్గరికి వెళ్ళటం, మరి ఆయన నాకన్నా ముందర నీ ప్రాబ్లం ఏముందో చెప్పు అని చెప్పి ముందులకు వచ్చేసి నాకు అది పరిష్కారం చేసినటువంటి మా అన్నగారు మరి ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ గారు. మరి పరిష్కరించే నేచరు జరుగుతుంది కాబట్టి మీరు శాలరీ గురించి ఆలోచించకుండా మీరందరూ కూడా సెలెక్ట్ అయిన వాళ్ళందరూ కూడా జాబ్ లో చేయాల్సిందిగా కోరుతూ ఉంటుంది. అట్లాగే ఈ రోజు మరి ఫేర్వెల్ డే జరుపుకున్నటువంటి పిల్లలందరికీ నేను అభినందన తెలియజేస్తున్నాను. మరి మన చైర్మన్ గారు చంద్ర రామారావు గారికి ఎప్పుడు మనం రుణపడే ఉంటాము. ఎందుకంటే ఈ గ్యాదరింగ్ అనేది ఇలా అందరం కలవడానికి ముఖ్య కారణం ఫౌండర్ కాబట్టి పునాదులు వేసిన వాళ్ళు ఎప్పుడు కూడా మనం గుర్తుపెట్టుకోవాలి. చైర్మన్ గారు ఎప్పుడు మనకి రియల్ హీరో. ఎంతమంది హీరోలు వచ్చినా కూడా మనకి మన హీరో మాత్రం మన చైర్మన్ గారు చంద్రుడికి ఉపయోగపడే విధంగా ఉండాలి. మరి నేనైతే రోజు ముఖ్యంగా కోరుకునేది మా పిల్లల గురించి. ముందుగా రామారావు గారికి ప్రత్యేక అభినందనలు తెలుపుతున్నాను. అన్ని దానాల్లో కంటే అన్నదానం, రక్తదానం, విద్యాదానం గొప్పది. ఎందుకంటే విద్యాదానం చేస్తే కొన్ని వేల కుటుంబాలు యువకుల వల్ల అంటే వస్తాయి. అలాగే మనం అందరం కూడా చదువుకున్న విద్యా సంస్థకి పేరు ప్రఖ్యాతలు తెస్తూ మన తల్లిదండ్రులకు కూడా పేరు ప్రఖ్యాతలు తెచ్చి మన రాష్ట్రానికి మంచి భవితగా యువతగా మీరందరూ నిలదొక్కుకోవాలని, అన్ని రంగాల్లో ముందుకు వెళ్ళాలని మనకు తెలుసు. క్రీడా రంగం అనివ్వండి, అది దుగ్గిరాల రైలుపేట మార్కెట్ యార్డు సమీపంలో ఉన్న శ్రీ కళ్యాణ వెంకటేశ్వర స్వామి దేవస్థానం నందు మంగళవారం శ్రావణ నక్షత్రం సందర్భంగా స్వామివారికి కళ్యాణ మహోత్సవం అంగరంగ వైభవంగా నిర్వహించారు. అర్చకులు సాకేత్ శర్మ, వేదాంతం రామచంద్రరావు వేద మంత్రాల నడుమ కళ్యాణాన్ని జరిపించారు. గ్రామంలోని మహిళలు, భక్తులు విశేషంగా పాల్గొని స్వామివారిని దర్శించుకొని వచ్చిన వారికి తీర్థ ప్రసాదాలు పంపిణీ చేశారు. అనంతరం అన్న సంతర్పణ కార్యక్రమం జరిగింది. అయిపోయిందా మీ పని?
సుబ్బారావు గారి దంపతులచే ఈరోజు కార్యక్రమం నిర్వహించబడింది. అదేవిధంగా ఈ దేవాలయం నందు ప్రతి నెలా కూడా శ్రవణాష్టమి రోజు కళ్యాణ మహోత్సవం జరుగుతుంది. మేము భక్తులకి ఒకటే మనం విన్నవించుకుంటున్నాము, ప్రతి ఒక్క భక్తులు కూడా కళ్యాణం చేయించుకోవాలని ఒక మంచి కోరిక ఉంటుంది. తిరుమలకి వెళ్ళి ఆ కళ్యాణం చేసుకునే బాధ్యత, అవకాశము అది బరువుతో కూడిన పని కాబట్టి దుగ్గ్రాల గ్రామంలో ఈ దేవస్థానంలో ఆ అవకాశం ఈ దేవస్థానం వాళ్ళు కల్పించారు. ప్రతి ఒక్క వ్యక్తి కూడా ఈ యొక్క అవకాశాన్ని వినియోగించుకొని ఈ దేవాలయంలో ఈ యొక్క కళ్యాణ మహోత్సవాలు నిర్వహించుకొని దేవాలయ అభివృద్ధికి ప్రతి ఒక్కరు కూడా తోడ్పడవలసిందిగా కోరుచున్నాం. అదేవిధంగా కూడా మేము ఈ తిరుమల తిరుపతి దేవస్థానం తరఫున కూడా ఈరోజు మనం గత ప్రభుత్వం చేసిన విషయం ఏంటంటే ఆ యొక్క దేవస్థానం పరిధిలో మరి అన్ని మతస్థులకి మరి అక్కడ వాళ్ళకి హోటల్స్ నిర్వహించుకోవడానికి, రెస్టారెంట్ నిర్వహించడానికి పర్మిషన్ ఇచ్చున్నారు. అవన్నీ కూడా ఇప్పుడున్న కూటమి ప్రభుత్వం వారు వచ్చి ఆ ముంతాజ్ హోటల్ అనేది కూడా రద్దు చేశారు. దానికి కూడా మేము యొక్క దేవస్థానం తరపున ప్రత్యేకంగా హర్షం తెలియజేస్తున్నాం. ఓ నమో వెంకటేశ్వర. లేడీ అఘోరిగా చలామణి అవుతున్న అలియాస్ అల్లూరి శ్రీనివాస్ అనే వ్యక్తి తన కూతుర్ని మాయమాటలు చెప్పి తీసుకువెళ్లిపోయాడని గుంటూరు జిల్లా మంగళగిరి పట్టణానికి చెందిన తురుమెల్ల కోటయ్య సోమవారం మంగళగిరి పట్టణ పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేశారు. ఆయన మీడియాతో మాట్లాడుతూ తన కూతురు ఇంజనీరింగ్ విద్య అభ్యసిస్తుందని, 4 నెలల క్రితం లేడీ అఘోరి మంగళగిరి నేషనల్ హైవే మీద ఒంటి మీద బట్టలు లేకుండా హల్చల్ చేస్తూ ఉంటే పోలీసు వారు ఎవరైనా మహిళలు ఉంటే కొంచెం లేడీ అఘోరికి బట్టలు కప్పండి అని చెప్పిన తర్వాత తన కూతురు ధైర్యంతో వెళ్లి బట్టలు కప్పింది. అప్పటి నుంచి నా కూతురు ఫోన్ నెంబర్ తీసుకుని మాట్లాడుతూ జరుగుతుందని, కొంతకాలం గడిచిన తర్వాత మా ఇంటికి కూడా వచ్చి నా కూతుర్ని మాయ మాటలతో మోసం చేసి ఆకు పసరుతో వేర్వేరు లేపనాలు పూసి వశీకరణ చేసుకుని ఏదో ఆశ్రమానికి యువరాణిని చేస్తానని చెప్పి తన కూతుర్ని పూర్తిగా తన వైపు తిప్పుకున్నాడని ఆవేదన వ్యక్తం చేశారు. దయచేసి ఈ అంశాన్ని ప్రభుత్వం వారు గాని పోలీసు వారు కానీ ప్రత్యేక దృష్టి సారించి లేడీ అఘోరి అలియాస్ శ్రీనివాస్ మాయలో భ్రమలో ఉన్న నా కూతుర్ని కాపాడి మాకు అప్పచెప్పాలని తండ్రి కోటయ్య వేడుకుంటున్నాడు. నాకు తెలుసు ఆ వడ్లపూడి సెంటర్ లో చికెన్ పకోడీ పెట్టారు, అన్న నాకు తెలుసు. నాతో కూడా మాట్లాడింది. మీకు ఈ కేసులో కీలకంగా వాళ్ళ బ్రదర్ ఉన్నారు. బ్రదర్ కూడా మీరు మాట్లాడండి. వాళ్ళ బ్రదర్ మీద మంగళగిరి వచ్చి మాట్లాడు చూద్దాను నేనేంటో. మా చెల్లిని నీ దగ్గర పెట్టుకుని మాట్లాడతాం కాదు, నువ్వు మా చెల్లిని పోలీసులకు అప్పచెప్పి మాట్లాడు. నువ్వు ఆగు. మందులు పెట్టిందా భయం ఎందుకండి? వసీకరణ చేసిందని అనుమానం అండి. మా ఇంటి దగ్గర బస్సు రాసింది, పాపకి వసీకరణ చేసి. దయచేసి మా బిడ్డను మా దగ్గర పంపించండి. మీడియా ద్వారా కానీ పోలీస్ సిబ్బంది ద్వారా కానీ నా బిడ్డను నాకు అప్పచెప్తే నా బిడ్డ మరోసారి అగ్గి వెళ్ళకోకుండా మేము కాపాడు. నా బిడ్డ బీటెక్ పూర్తి చేయించేసి మంచి వరుణ్ చూసి వివాహం చేస్తాము. పోలీసు వారికి, ప్రభుత్వానికి మా బిడ్డను మాకు తీసుకురావాలని మేము. నా పేరు తిరుమల కోటయ్య. శ్రీవర్షిని మీకు ఏమవుతుంది? శ్రీవర్షి నా కనుకూతురండి. మీతో ఎలా ఉండేది ఫస్ట్ నుంచి? చాలా అన్యాయం ఉండేది నాతో కానీ మా పేరెంట్స్ తో కానీ. నాకు పరిస్థితి పోయి నేను అంతకుముందు సందేశ్ కంపెనీలో మేనేజర్ అకౌంటెంట్ గాను మేనేజర్గా పనిచేసేవాడిని. అయితే పరిస్థితుల కారణంగా నా ఉద్యోగం పోతే అప్పుడు నేను ఖాళీగా ఉంటే నా పరిస్థితి బాగాక విష్ణు కుమార్ అనే వ్యక్తి ఫ్రెండ్ అవటం మూలంగా ఆ బిడ్డలు చదువు ఆడుకోకుండా ఆ బిడ్డలకి ఆ పిల్లలు నాకంటే కూడా ఎక్కువగా ఎంతో అన్యాయంగా ఆ పిల్లలు పెంచింది కూడా విష్ణు కుమారు. సో ఆయన బీబీగా చదువుతున్నాడు. తిరణాల అని అంటే 4 రోజుల క్రితం 120 రూపాయలు ఇవ్వటం జరిగిందండి. నేను మటుకు వెళ్ళిపోమని నేను అనలేదు. అసలు ఆ అఘోరి అంటే నాకు ఇష్టం లేదు. మనకు వద్దమ్మా సన్యాసం అని చెప్పాను. నేను ఎంత చెప్పినా ఆ పిల్ల వినిపించుకోకుండా అట్లా వెళ్ళిపోవటం జరిగిందండి. బాధలంటే ఏం బాధలండి, రాజేశ్వరి అఘోరి దగ్గరికి వెళ్తే అక్కడ ఏదో జరిగిందని చెప్పి ఏడ్చింది.
ఏడిసి ఆగోర నమ్మాకమ్మా అది మనకు ఆగోరే కలిసి రాలేదు, మనం వెళ్ళిపోదాం మనూరు, నువ్వు అవి చూసి నువ్వు మైండ్ అప్సెట్ అయ్యి నువ్వు ఇట్లా చేసుకోబాకు అని చెప్పానండి. మరి నాకు అసలు ఆ విషయాలు ఏం చెప్పలేదండి. ఆ పిల్ల ఏంటి నన్ను అట్టన్నా ఇట్ట అన్నాడు అని మెసేజ్లు. వారం రోజులు జరుగుతుంది. లేడీ గారు వచ్చి మా ఇంట్లోనే వారం రోజులు ఉంది. మా చెల్లెని ఇన్ఫ్లుయెన్స్ చేసి తన కడుపులో మందు పెట్టి ఇక్కడ ఏదో పెద్ద పూజలు లాంటివి చేసి మా చెల్లెని చెప్పిన పూజలు లాంటివి చేసి చేతులు ఏళ్ళతోటి ముద్రలు చేస్తుంటే ఒక రోజు నేను చూసి తన రూమ్ లో సడన్ గా తోచేసాను. సరికి నువ్వు ఎందుకు వచ్చి రూమ్ లోకి అని చెప్పి గట్టిగా అరవడం జరిగింది. నేను అప్పుడు భయపడ్డాక మన తర్వాత నిదానంగా బయటకు వచ్చి ఇలా ఏం లేదమ్మా మేము చిన్న పూజ చేస్తున్నాను అని చెప్పానండి. అలాగే మమ్మ నాన్నల ముందు కూడా ఏదో ఆ పిల్ల జ్ఞానం పెరగడానికి అని చెప్పని ఏదో లేదో ముందు తను తినే ఫుడ్ లో కలిపి పెట్టిందంట. అదేమంటే మమ్మ నాన్న అడిగితే ఏం కలుపుతుందో ఏం పెడుతున్నావు అంటే తను ఆ పిల్ల చదువుకున్నది కాబట్టి జ్ఞానం పెరగడానికి నేను మందు పెడతానని చెప్పని అందంట. ఆ పిల్ల ఏమో చూస్తే తీరా మాకే యాంటీగా మారిపోయి నాకు అమ్మ వద్దు నాన్న వద్దు అన్న వద్దు నాకు ఎవరు వద్దు వాళ్ళు ఏమైపోయినా పర్లేదు నేను అమ్మ లేడీగా గౌరవితోనే ఉంటానని చెప్పని మాట్లాడుతున్నాను. ఎలా పరిచయం వస్తుంది? పోలీస్ టోల్గేట్ దగ్గర మా అన్నయ్యకి పరిచయం అండి, కృష్ణన్నయ్యకి. అంటే మా చిన్నప్పటి నుంచి మేము ఆయన దగ్గర ఉన్నామండి. ఆయన గ్యాస్ కంపెనీ పెట్టినప్పుడు గ్యాస్ కంపెనీలో పనిచేస్తూ అక్కడ ఉన్నామండి. అయితే అన్నయ్య వార్త ముగించే ముందు ముఖ్యాంశాలు మరొకసారి. నిరుద్యోగులకి శుభవార్త. ఏప్రిల్ మొదటి వారంలో మెగా డిఎస్సీ నోటిఫికేషన్. కలెక్టర్ల సదస్సులో సీఎం చంద్రబాబు ప్రకటన. కూటమి ప్రభుత్వంలో పంటలకు గిట్టుబాటు ధర లేక అల్లాడుతున్న రైతులు. ఎంపీల బెదిరింపులకి భయపడేది లేదు. వైసీపీ నేతలు పేర్ని నాని, అప్పిరెడ్డి వ్యాఖ్యలు. అమరావతి రాజధానిలో మంత్రి నారాయణ పర్యటన. నిర్మాణంలో ఉన్న భవనాలు పరిశీలన. 90% టెండర్లు పూర్తయ్యాయని వెల్లడి. నగరపాలక సంస్థల అత్యవసర కౌన్సిల్ సమావేశం. మేయర్ కావటి రాజీనామా ఆమోదం. వాకౌట్ చేసిన వైసీపీ సభ్యులు. నగరంలో ఎమ్మెల్యే గల్లామాధవి విస్తృత పర్యటన. స్థానిక సమస్యలపై ఆరా. అధికారుల నిర్లక్ష్యంపై ఆగ్రహం. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. మరొక బులెటిన్ మళ్ళీ కలుద్దాం. నమస్కారం.